హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ క్లాస్ లో ఆర్ఆర్బి ఏఎల్పి సైకోమెట్రిక్ కి సంబంధించి చాలా మంది ఎప్పటి నుంచో అడుగుతున్న సర్కిల్ టెస్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. చాలా మందికి ఇందులో డౌట్స్ అయితే ఉన్నాయి, హార్డ్ గా అనిపిస్తుంది అంటున్నారు. సో అందుకనే దీని గురించి స్పెషల్ గా ఒక వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఓకే, సర్కిల్ టెస్ట్ గురించి డీటెయిల్ గా వీడియోలో అయితే కవర్ చేద్దాం. అండ్ ఇందులో మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 72 వస్తే టైం గివెన్ 6 minutes ఉంటుంది. ఓకే, ఇందులో మీకు ఎగ్జాక్ట్ గా ఇదే టైం వస్తుందని మనం చెప్పలేం. ఎందుకు అంటే ఈ ఎగ్జామ్ అనేది ఇంతకు ముందు ఎప్పుడు పెద్దగా జరగలేదు. ఓకే, నార్మల్ గా మనకి ఆర్డిఎస్ఓ ఎప్పుడు కూడా ఇన్స్ట్రక్షన్స్ అవి ఇస్తుంది, కానీ ఎగ్జాక్ట్ ఇన్ని క్వశ్చన్స్ ఇన్ని టైంకి వస్తుంది అట్లా చెప్పదు అనమాట. నార్మల్ గా మనకి ఎగ్జామ్స్ జరిగిన దాన్ని బట్టి ఎప్పుడు ఎలా వస్తుంది అన్న దాన్ని బట్టి ఒక ప్యాటర్న్ అయితే అలవాటు చేసుకుంటారు. అందుకే కొంతమంది టీచర్ మనకి 60 క్వశ్చన్స్ 6 minutes లో అయితే చేపిస్తున్నారు అనమాట. బట్ మనం అయితే 72 క్వశ్చన్స్ అనుకునే ప్రిపేర్ అవుతాం, ఎందుకంటే హార్డ్ గా ప్రిపేర్ అయితే తర్వాత ఈజీ అయిపోతుంది. ఒకవేళ 66 minutes లో వచ్చినా మీకు అప్పుడు ఈజీగానే పెట్టగలుగుతారు కదా. అండ్ ఇంకా చాలా మంది వరీ అవుతున్న విషయం, ఇది చాలా టఫ్ గా ఉంది, ఎక్కువ పెట్టలేకపోతున్నాం అంటున్నారు కదా. సో మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, మనకి సైకోమెట్రీ టెస్ట్ లో మినిమం క్వాలిఫై అవ్వాలి అంటే అందరూ ఎంత అయితే పెడతారో ఆ యావరేజ్ కన్నా 1 మార్క్ ఎక్కువ తెచ్చుకున్నా మీరు మినిమం అయితే క్వాలిఫై అవుతారు. మెరిట్ తర్వాత విషయం, మినిమం క్వాలిఫై అవుతారు. సో యావరేజ్ లో ఎవరెవరు ఉంటారు? బాగా చదివిన వాళ్ళు, బాగా చదవని వాళ్ళు, అసలు ప్రాక్టీసే చేయని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ స్కోర్ కలిపితే కూడా మీకు యావరేజ్ తీసుకుంటారు కదా, వాళ్ళందరూ స్కోరు కలిపి ఆ యావరేజ్ మీద 1 మార్క్ తెచ్చుకున్నా కూడా మీరు క్వాలిఫై అయితే అవుతారు అనమాట. ఓకే, ఎందుకంటే మనకి టీ స్కోర్ గురించి నేను డీటెయిల్ వీడియో చేశాను, అది చూడండి. ఓకే, సో అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుద్ది. సో అందరికంటే మనం యావరేజ్ మీద బెటర్ గా పర్ఫామ్ చేస్తే క్వాలిఫై అయితే అవుతాం. సో హార్డ్ గా ఉన్నప్పుడు అందరికి కూడా హార్డ్ గానే ఉంటది కదా, అదే టైం కదా. సో ఆల్రెడీ మీకు హార్డ్ ఎలా అయితే అనిపిస్తుందో వాళ్ళకి ఇది కొత్త సెక్షనే, సో వాళ్ళకి కూడా హార్డ్ గానే అనిపిస్తుంది. సో వాళ్ళు కూడా తక్కువే పెడతారు, సో యావరేజ్ కొంచెం తక్కువ వస్తుంది. ఓకే, సో అంటే ఆ పర్సెప్షన్ తో ఉండండి. అంటే మీరు ప్రిపేర్ కనుక బాగా అయితే, మీరు ఎంత పెడుతున్నారో మీరు బాగా ప్రిపేర్ అయ్యి అంతకంటే బాగా వాళ్ళు కూడా ఏం పెట్టరు కదా, వాళ్ళు ప్రిపేర్ అయ్యే కదా చెయ్యాలి. సో డోంట్ వరీ అండ్ ప్యానిక్ అవ్వద్దు. ఒకవేళ టఫ్ గా వచ్చినా ప్యానిక్ అవ్వద్దు, వాళ్ళు కూడా పెట్టలేరు అనుకునే మీరు ఎగ్జామ్ అయితే రాసేయండి, మొత్తం అన్ని పెట్టడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ ఇప్పుడు మనం ట్రిక్స్ కూడా కొన్ని అయితే డిస్కస్ చేస్తాం, ఎలా ట్యాకిల్ చేస్తే బాగుంటది ఏంటి అని. సో ఫస్ట్ అయితే అసలు ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారో చూడండి. దిస్ ఈజ్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ టు మ్యాచ్ ఫిగర్స్ క్విక్లీ. సో ఇది కూడా మ్యాచింగ్ లాగే ఇంకా చెప్పాలంటే సేమ్ ఫిగర్ ఫైండింగ్ టెస్ట్ ఉంది కదా, దానికి బాగా మ్యాచ్ అవుతుంది అన్నమాట. సేమ్ ఫిగర్ ఫైండింగ్ టెస్ట్ ఏదైతే ఉందో, అంటే ఒక ఇమేజ్ చూపించి ఈ 5 ఆప్షన్స్ లో ఎందులో ఉంది అని మ్యాచ్ చేయమంటాడు కదా, సిమిలర్ గా సేమ్ టెస్ట్, అందులో ఏది కరెక్ట్ అయితే దాని ఆప్షన్ క్లిక్ చేస్తాం. ఓకే, సో ఇన్స్ట్రక్షన్స్ అయితే అవన్నమాట. మెయిన్ గా మీకు ఆర్డిఎస్ఓ ఇచ్చింది ఈ 2 ఎగ్జాంపుల్సే. సో ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇస్తే మనకి ప్యాటర్న్ లో ఇంకొంచెం ఎక్కువ డెప్త్ తెలిసేది, బట్ ఈ 2 ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు చూద్దాం. సో ఫస్ట్ ఒక సర్కిల్ ఇమేజ్ ఇచ్చారు, అండ్ దాని మీద డైరెక్షన్స్ ఇట్లాగా మనకి సమ్ డైరెక్షన్స్ అయితే ఇచ్చారు యారో మార్క్స్ తో. సో ఇక్కడ మనకి ఎందుకు ఇది టఫ్ అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఆక్టాగాన్ తీసుకుంటే ఆక్టాగాన్ ఆర్ హెక్సాగాన్ అది మీకు మ్యాటర్ కాదు, ఎందుకంటే దాని షేప్ తో పని లేదు కదా. ఆ లైన్ ఎక్కడ ఉంది అన్న దాన్ని బట్టి మనం ఆక్టాగాన్ అయినా హెక్సాగాన్ ఇచ్చినా ఏది ఇచ్చినా ఈజీగా చేసేయచ్చు, ఎందుకంటే ఒక్క లైనే కదా, డీటెయిల్స్ తక్కువ ఉంది, ఫైండ్ అవుట్ చేయడం ఈజీ. ఇక్కడ మనకి 6 యారో మార్క్స్ ఉన్నాయి, సో అంటే డీటెయిల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి టఫ్ గా ఫీల్ అవుతున్నారు. దట్టు మనకి సర్కిల్ అన్నదే ఒక ఇల్యూజన్ లాగా ఉంటది, ఎక్కువ సర్కిల్స్ ని చూస్తుంటే మనకు కొంచెం ఇల్యూజన్ ఫీలింగ్ వస్తుంది కదా. అండ్ దాంతో పాటు యారో మార్క్స్ లో ఒకటి అటు ఇటు ఉండడం, అండ్ అన్ని క్వశ్చన్స్ ఇట్లా ఒకే దగ్గర మీరు చూసేటప్పటికి సర్కిల్ ని కొంచెం ప్యానిక్ అవుతుంటారు కొత్త వాళ్ళు. ఓకే, సో అటువంటివి ఏం లేదు, అవేం కంగారు పడద్దు. మెయిన్ గా దీనికి మనం ఎలా చేస్తే బాగుంటుందో చూద్దాం. అండ్ ఈ క్వశ్చన్స్ ద్వారా ఏం తెలుస్తుంది మీకు, ఇక్కడ ఏ డైరెక్షన్ లో ఇవన్నీ వెళ్తున్నాయో సేమే వెళ్తున్నాయి, అన్ని కూడా సేమ్ డైరెక్షన్ వెళ్ళి ఒకటి మాత్రం యాంటీ వెళ్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే కూడా ఇవన్నీ కూడా సేమే వెళ్తున్నాయి, ఒకటి మాత్రం దానికి రివర్సల్ వెళ్తుంది. సో ఇదే ప్యాటర్న్ ఇస్తే 5 సేమ్ 1 డిఫరెంట్ ఇస్తే ఆబ్వియస్ గా 5 సేమ్ ఎక్కడ ఉన్నాయి అన్నది ఈజీగా ఫైండ్ అవుట్ చేసి ఆ 1 డిఫరెంట్ గా ఉందో లేదో చూసుకుంటాం. బట్ 2 క్వశ్చన్స్ చూసి మనం మోసపోకూడదు. మేబీ మిక్సప్ కూడా ఇవ్వచ్చు కదా, ఒక 3 ఇట్లాగా ఒక 3 ఇట్లాగా ఇలా కూడా ఇవ్వచ్చు. సో ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఇవి కూడా ప్రిపేర్ అవ్వండి, హార్డ్ క్వశ్చన్స్ కూడా. ఓకేనా, సో ఇవి మాత్రమే ఇస్తే ఈజీ, ఆ 5 ఏది సేమ్ ఉందో అది వెతికేసుకుంటాం, పెట్టేయడం ఈజీ, కానీ మిక్సప్ ఇస్తేనే డిఫికల్ట్. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం. మోస్ట్లీ మీకు ఎగ్జామినేషన్ లో ఇట్లా రావచ్చు ప్యాటర్న్ అన్నది, అండ్ ఇంటర్ఫేస్ గానీ ప్యాటర్న్ గానీ కొంచెం చేంజెస్ ఎప్పుడు కూడా ఉండే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ మీకు ఏబిసిడి దగ్గరే, అంటే ఇక్కడే మీకు
ఇలాంటి బటన్స్ కూడా ఇచ్చేసేయచ్చు, ఒక్కొక్కసారి అలా కూడా ఇవ్వచ్చు, లేదా ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న ఇంటర్ఫేస్ లో ఇవ్వచ్చు. సో ఇంటర్ఫేస్ లో చేంజెస్ ఉండే ఛాన్స్ ఉంది అటు ఇటుగా, ఇదే ఇంటర్ఫేస్ వస్తుందని మనం చెప్పలేం. కాకపోతే కాన్సెప్ట్ అయితే మారదుగా, కాన్సెప్ట్ సేమే ఉంటుంది. ఓకే, ఇందులో మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది మన స్టూడెంట్స్ కి చెప్తుంది ట్రిక్ మెయిన్ ఏంటంటే, ఏదైతే మీకు ఆన్సర్ బిలో ఆన్సర్ వచ్చేసింది అని తెలిసినప్పుడు మళ్ళీ మీరు సిలో ఉంటదేమో డిలో ఉంటదేమో ఇంకా వెరిఫై చేయొద్దు. ఇది ఆన్సర్ అంటే ఇదే రైట్ ఇంకా. ఓకే, సో ఫర్దర్ గా మూవ్ అవ్వాల్సిన పని లేదు. ఇది ఫస్ట్ ట్రిక్. సెకండ్ ట్రిక్ ఏంటి అంటే, మనం ఈ 4 చెక్ చేస్తాం. ఓకే, ఏబిసిడి మాత్రమే చెక్ చేస్తాం. వీటిలో ఆన్సర్ లేదు అంటే ఆబ్వియస్ గా ఆన్సర్ ఎందులో ఉన్నట్టు, ఈలో ఉన్నట్టు. ఓకే, సో అంటే మనం 5 చెక్ చేయాలి యాక్చువల్ గా అయితే, కానీ ఇక్కడ మనం ఆటోమేటిక్ గా ఒకటి తగ్గించేసాం. ఓకే, సో అప్పుడు 4 చెక్ చేస్తాం కాబట్టి ఫర్దర్ గా మనకి టైం సేవ్ అవుతుంది. ఓకే, కాన్ఫిడెంట్ గా ఈ 4 కరెక్ట్ గా చెక్ చేయడం ప్రాక్టీస్ చేయండి. అందులో లేదంటే ఆప్షన్ ఈనే రైట్ ఆన్సర్. ఫస్ట్ లో మీకు కొంచెం భయం వేయచ్చు, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు అలాగా 4 చెక్ చేసి కరెక్ట్ గా చెక్ చేయాలి. కాకపోతే 4 కరెక్ట్ గా చెక్ చేసి లేనప్పుడు ఈ పెట్టేసేయండి. సో అప్పుడు మీకు ఏమవుతుంది, ప్రాక్టీస్ లో మీకు అలాంటివి రైట్ అవుతున్నప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అంతేగాని డైరెక్ట్ ఎగ్జామ్ లో అలా ప్రాక్టీస్ చేస్తే భయపడతారు. సో ప్రాక్టీస్ మెయిన్ ఇలాంటి ఎగ్జామ్స్ కి, సైకోమెట్రిక్ ప్రాక్టీసే చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఏబిసిడిని బాగా కరెక్ట్ గా చెక్ చేయండి. అండ్ వీటిలో ఆన్సర్ ఉంటే మీరు పెట్టేస్తారు, వీటిలో లేదంటే ఈ చెక్ చేయొద్దు, డైరెక్ట్ గా ఈ ఆన్సర్ పెట్టేయండి. ఓకే, అండ్ ఇంకోటి, మీరు ఆల్రెడీ ఏదైనా మెథడ్ ఫాలో అయ్యి కంఫర్టబుల్ ఉండి ఎక్కువ బిట్లు పెడుతున్నారు అంటే మార్చుకోవద్దు. ఆర్ మీకంటూ ఏదైనా సెపరేట్ అప్రోచ్ ఉండి మీకు బాగానే స్కోర్ వస్తుంది, పెద్దగా మీకు ఇబ్బంది లేదు అంటే మార్చుకోవద్దు. ఎందుకంటే డిఫరెంట్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సూట్ అవుతుంది. మీ బ్రెయిన్ కి ఏది కంఫర్టబుల్ ఉందో అది ఫాలో అవ్వండి. ఏ టీచర్ చెప్పినా కూడా వాళ్ళ మెథడ్ మీకు సూట్ అవుతుంది, మీరు చేస్తుంటే బాగానే వస్తుంది అనుకుంటే ఫాలో అయిపోండి. అంటే ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, మెయిన్ గా కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం ట్రై చేయండి, ఇది మీకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనకి కొంచెం డీప్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మనం చాలా రకాలుగా ఈ క్వశ్చన్స్ ని చేయొచ్చు. కొంతమంది ఒక్కొక్క యారో చెక్ చేస్తారు, అది రాంగ్. ఎందుకంటే ఒక్కొక్క యారో చెక్ చేసుకుంటే చాలా టైం పట్టింది. సో ఒక్కొక్క యారో చెక్ చేయకూడదు. అలాగని 2 యారోస్ చెక్ చేసుకుంటే కరెక్టా అంటే మేబీ కొంతమందికి వర్కౌట్ అవ్వచ్చు. బట్ కుదిరినంత వరకు 3 యారోస్ చెక్ చేయడం అన్నది బెస్ట్ అనమాట. 3 చెక్ చేస్తే ఏమవుతుంది, 3 అంటే మొత్తం 6 యారోస్ ఉంటాయి కాబట్టి 3 అంటే 2 అటెంప్ట్స్ లో మనం ఆన్సర్ అయితే పెట్టేయచ్చు. అదే 2 కనుక సెలెక్ట్ చేసుకుంటే 3 సార్లు చూడాల్సి వస్తుంది, కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఓకే, అండ్ ఆ 3 సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ఇంకొక బెస్ట్ పని అంటే, ఇది కొంతమంది చేయగలుగుతారు, కొంతమంది చేయలేరు. కొంతమంది ఏంటంటే ఇలా 3 కింద డివైడ్ చేసి ఈ 3 ఎలా ఉన్నాయి అంతే, ఇంకా అన్ని క్వశ్చన్స్ లోను ఈ 3 ఎలా ఉన్నాయి అలా చెక్ చేస్తారు. లేదు, కొంతమంది ఏం చేస్తారంటే వీటిల్లో ఏదైనా ఫాలో అవుతుందా, ఇప్పుడు చూడండి ఇందులో ఈ 3 ఫాలో అవుతున్నాయా, సో ఆ 3 తీసుకుంటారు. ఇప్పుడు ఇందులో చూసుకున్నారు అనుకోండి, ఈ 4 కూడా ఫాలో అవుతున్నాయి, సో 4 తీసుకుంటారు. సో ఇది ఒక మెథడ్. ఓకే, 2 మెథడ్స్ చెప్పాను. ఒకటి బ్లైండ్ గా 3 తీసుకోవచ్చు, ఏదో ఒక 3. ఓకే, సో అలా 2 అటెంప్ట్స్ లో మనం ఆన్సర్ పెట్టచ్చు. లేదు అంటే ఏదైనా 3 సేమ్ ఫ్లో అవుతున్నాయా, సేమ్ డైరెక్షన్ లో ఫ్లో అవుతున్నాయా, 3 కానీ 4 కానీ ఒకసారి 5 కూడా ఫ్లో అవుతాయి. సో 5 ఒకే డైరెక్షన్ లో వెళ్తున్నాయా, 3 ఒకే డైరెక్షన్ లో వెళ్తున్నాయా, ఆ సెట్ ని ఫస్ట్ అబ్జర్వ్ చేస్తారు. సో మీరేం చేస్తారు, మిక్సప్ ఆ క్వశ్చన్ ని బట్టి కొన్నిసార్లు మనకి 3 ఒక డైరెక్షన్ కూడా ఉండవు. ఓకేనా, సో అలాంటప్పుడు ఏదో ఒక 3 తీసేసుకోండి. ఓకే, సో మిక్సప్ చేసుకుని క్వశ్చన్ బట్టి ఫాలో అవ్వాలి. ఒకసారి చూడండి, నేనైతే అందుకనే ఒక 36 దాకా క్వశ్చన్స్ అయితే తీసుకొచ్చాను. సో ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మీకు బాగా అర్థం అవుతుంది మొత్తం ఫాలో అయితే అని అయితే నేను అనుకుంటున్నాను. వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోద్దు. ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ ఉంటాయి, ఇటువంటివి ఇంకా బెటర్ గా నేను తీసుకురావడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలి అన్నది కూడా కామెంట్ అయితే చేయండి. అండ్ చాలా మంది 4-2 అలా తీసుకోవచ్చు అని కూడా అడుగుతారు. తీసుకోవచ్చు, అందులో కూడా మీకు 2 టైమ్స్ అయితే చెక్ చేయాల్సి వస్తుంది. 3-3 అయినా 2 టైమ్స్ చెక్ చేయాల్సి వస్తుంది. సో 3-3 తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటి, మనకి 2 సార్లే కాబట్టి 2 సార్లు అయితే రెండిట్లోనూ చూడాలి కాబట్టి ఇందులో మనం తక్కువ గుర్తు పెట్టుకుంటాం. 3-3 కాబట్టి కొంచెం ఈజీగా ఉంటది. ఇక్కడ 4 కదా, ఒకసారి 2 చూడటం ఈజీయే కానీ 4 చూడటం అంటే 4 గుర్తు పెట్టుకోవాలి. సో కంపారిటివ్లీ 3 గుర్తు పెట్టుకోవడం ఈజీ కాబట్టి కొంచెం ఫాస్ట్ గా ఈ మెథడ్ లో అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు ఇది కంఫర్టబుల్ ఉండి ఫాస్ట్ గా చేయగలిగితే అది కూడా చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు ఏది సూట్ అవుతుంది అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఇది చూడండి, ఇక్కడ చూస్తే మనకి ఇది ఇట్లా వెళ్తుంది,
ఇది ఇట్లా వెళ్తుంది. సో ఆ క్వశ్చన్ చూసినప్పుడు ఇది ఎలా వెళ్తుంది, ఇది ఎలా వెళ్తుంది. సో ఏలోనే ఆన్సర్ దొరికేసింది, ఇంకా వేరేవి చెక్ చేయొద్దు. సో 3 ఇక్కడ 3 మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్కి వెళ్ళిపోతాం, నెక్స్ట్ ఉందా లేదా చూస్తాం, అది మ్యాచ్ అవ్వకపోతే ఇక్కడికి వెళ్ళిపోతాం, అలా అనమాట. ఇక్కడ మనకి సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే, సెకండ్ క్వశ్చన్ లో చూసిన వెంటనే మీకు ఏదైనా 3 స్ట్రైక్ అవుతున్నాయి, అవ్వట్లేదు. సో బ్లైండ్ గా ఏవో ఒకటి చూడండి. సో బ్లైండ్ గా మీరు కనుక చూసుకుంటే ఈ 2 ఇలా వెళ్తున్నాయి, ఈ 2 ఇలా వెళ్తున్నాయి. సో ఆ 2 ఈ 2 అలా చూసుకోండి. ఈ 2 మ్యాచ్ అవుతుందా, అవ్వట్లేదు. ఈ 2 మ్యాచ్ అవ్వట్లేదు. ఇది ఎలా వెళ్తుంది, ఇది ఎలా వెళ్తుంది. నెక్స్ట్ 2 చెక్ చేయండి, వెళ్ళట్లేదు. సో ఎలా వెళ్తుంది, సో ఇది. అండ్ ఈ చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఈ 4 వెరిఫై చేసుకుంటే చాలు. ఆ 4లో లేదంటే ఈ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ చూసుకున్నప్పుడు ఈ 3 సేమ్ ఫామ్ అవుతున్నాయి. సో ఆ 3 అంటే ఇక్కడ, అండ్ ఇక్కడ చూడండి ఇది మ్యాచ్ అవుతుందా మిగతావి. సో మిగతావి అయితే మ్యాచ్ అవుతున్నాయి కదా, సో అంటే బి అనమాట. ఓకే, నెక్స్ట్ ఇవి చూడండి, ఇవి చూసుకుంటే ఈ 3 మ్యాచ్ అవుతున్నాయి. సో ఆ 3 ఎక్కడ మ్యాచ్ అవుతుంది, ఆ 3 ఇక్కడ మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఇవి సరిపోయింది. సో సి. నెక్స్ట్ ఇక్కడ మనకి 3 ఎక్కడా కనబడతలేదు. సో 3 కనబడతలేదు కాబట్టి 2 అయినా చూడండి, ఈ 2 సో ఈ 2 మ్యాచ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇది వెరిఫై ఏ, సరిపోయింది, అంతే, అలా పెట్టేయటమే. సో మనకి ఈ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ 4 మ్యాచ్ అవుతున్నాయి. ఓకే, సో ఇక్కడ 4 మ్యాచ్ అవ్వట్లేదు, ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది కదా, ఇక్కడ 4 మ్యాచ్ అవ్వట్లేదు, ఇక్కడ 4 మ్యాచ్ అవ్వట్లేదు, ఇక్కడ మనకి మ్యాచ్ అవుతుంది, అండ్ ఇవి సరిపోయింది, డి. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఒకవేళ డి కాకపోతే ఈ చెక్ చేయాల్సిన పని లేదు, ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఈనే ఆప్షన్ 4లో లేదంటే. ఓకే, ఇప్పుడు ఇది చూడండి. ఇది చూస్తే మీకు ఇక్కడ 3 అండ్ తర్వాత ఆ 3 ఫస్ట్ చూద్దాం. ఆ 3 లేవు, ఆ 3 లేవు, ఆ 3 లేవు, ఆ 3 లేవు. ఇక్కడ మనకు మ్యాచ్ అవుతుంది, ఇంకా ఈనే డైరెక్ట్ ఆప్షన్. ఓకే, యాక్చువల్ గా డి దగ్గరే మీరు డిసైడ్ అయిపోవచ్చు. ఓకే, సో మీకు ప్రాక్టీస్ వచ్చే కొద్దీ మీరు ఇక్కడే డిసైడ్ అయిపోతారు. ఓకే, సో నెక్స్ట్ ఈ 3, సో ఆ 3 ఇక్కడ మ్యాచ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఈ 3, ఓకే, ఏ మ్యాచ్ అయిపోతుంది ఇక్కడ డైరెక్ట్. నెక్స్ట్ ఇది చూసుకుంటే ఈ 3, సో ఆ 3 మ్యాచ్ అవుతున్నాయా, మ్యాచ్ అవ్వట్లేదు, ఈ 3 మ్యాచ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఓకే, ఈ సి మ్యాచ్ అవుతుంది. సో ఒక్కొక్కసారి ఇక్కడ మధ్యలో ఉంది కదా, అది మైండ్ లో గుర్తు పెట్టుకోవటమే, ఈ ఫ్లోలో మధ్యలో రివర్స్ ఉంది అని మైండ్ లో గుర్తు పెట్టుకోవాలి. అవన్నీ మనం చెప్పక్కర్లేదు బయటికి. ఓకేనా, సో గుర్తు పెట్టుకోవాలి అంతే. నెక్స్ట్ మనకి 10th వచ్చేటప్పటికి చూస్తుంటే ఏ 3 కూడా మనకి సేమ్ వేలో ఉన్నట్టయితే అనిపించట్లేదు. సో ఏదో ఒక 3 తీసుకోండి. సో అప్పుడు ఈ 2 ఇట్లా వెళ్తుంది, మధ్యలో రివర్స్ వస్తుంది. సో మధ్యలో రివర్స్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. సో అప్పుడు కింద చెక్ చేయండి, కింద చెక్ చేస్తే ఎస్ మ్యాచ్ అవుతుంది. సో 10th బి, అంతే. అయితేనేమో సేమ్ ఫ్లో చూసుకుంటాం, లేదా ఏదో ఒక 3 చూసుకుని దాన్ని బట్టి ఫాలో అవుతాం. ఆ ఏదో ఒక 3 చూసుకున్న దానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది నార్మల్ మీద. సో కంగారు పడద్దు, అలాంటివి కొంచెం తక్కువే ఉంటాయి కదా, కొంచెం ఎక్కువ మనకి సేమ్ మ్యాచ్ అయ్యేవి ఎన్నో కొన్ని ఉంటాయి. సో వాటి దగ్గర ఫాస్ట్ గా చేసుకుంటే వీటి దగ్గర టైం మనకి కొంచెం సరిపోతుంది. ఓకే, సో ఇందులో చూడండి, ఇవి 3 ఇవి 3. ఓకే, సో ఇవి 3 అవ్వట్లేదు, ఇవి 3 అవ్వట్లేదు, ఇవి 3. సో డి అనమాట, 11th డి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇవి 3. ఓకేనా, ఇలా వచ్చినప్పుడు మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవటమే. సో ఈ 3 అంటే మనకి ఏమన్నట్టు, ఈ 3. సో ఏ అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ 3. సో ఈ 3 మ్యాచ్ ఎక్కడ అవుతుంది, ఇక్కడ అవుతుంది. నెక్స్ట్ ఇది ఫాస్ట్ గా చూసుకోవాలన్నమాట, ఈ 2 వెళ్తున్నాయి, మధ్యలో రివర్స్ వెళ్తుంది, కరెక్ట్. సో బి అన్నది మనకి ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ ఈ 3 మ్యాచ్ అవుతున్నాయి, ఆ 3 ఎక్కడ అవుతున్నాయి, ఇక్కడ అవుతుంది. నెక్స్ట్ ఈ 3 అవుతున్నాయి, సి. ఓకే, సో అలా అనమాట. నెక్స్ట్ సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఏది కూడా అంత ప్రాపర్ గా లేదనమాట, అంటే సేమ్ డైరెక్షన్ లేదు. సో 3 కూడా సేమ్ డైరెక్షన్ లేవు కాబట్టి ఏదో ఒక 3, ఈ 2 బయటికి వెళ్తుంది, ఇటు సైడ్ ఉండాలి మధ్యలో. ఓకే, ఇక్కడ మ్యాచ్ అవుతుంది. సో అప్పుడు నెక్స్ట్ పై ఇటు సైడ్, ఇక్కడ మనకి ఇటు సైడ్ మ్యాచ్ అయింది కాబట్టి ఇటు చెక్ చేసుకోండి. ఓకే, మ్యాచ్ అవుతుంది. సో ఏ 15th ఏ, అంతే. మనం అక్కడ చేసేది ఏముంది, అంతే ఇది. సో అది ఎక్కడ ఉంది, ఇక్కడ మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఈ 2 ఇటు రావాలి, లేదు. నెక్స్ట్ ఇది మ్యాచ్ అవుతుంది, ఈ 2 ఇటు రావట్లేదు. నెక్స్ట్ ఇది మ్యాచ్ అవ్వట్లేదు, ఇది మ్యాచ్ అవుతుంది, అండ్ ఈ 2 మ్యాచ్ అవుతుంది. సో డి. 16th వచ్చేటప్పటికి డి అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ 3. ఓకే, సో ఆ 3 దేంతో మ్యాచ్ అవుతుంది, మనకు అసలు ఫస్ట్ 4 అవ్వట్లా. సో ఈఏ ఆన్సర్ అవుద్ది. ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి, అయ్యింది. నెక్స్ట్ ఈ 2 ఇలా వెళ్తుంది, మధ్యలో రివర్స్, అంతే. సో డి. సో ఈ అన్నది మనం అసలు చెక్ కూడా చేయమన్నమాట, అలా పెట్టేయటమే. ఇప్పుడు ఈ 3 డైరెక్ట్ ఫాలో అవుతుందో లేదో చూడకుండా కనపడిన వెంటనే ఈ 3 అయితే ఐడియా వచ్చింది, మధ్యలో రివర్స్ ఉండాలి. సో ఆ 3 మధ్యలో రివర్స్ ఉందా, ఉంది. సో అప్పుడు ఇది మధ్యలో రివర్స్ ఉండాలి, ఉంది. సో బి ఆన్సర్. సో అన్నమాట, అలవాటు అవ్వాలి. ప్రాక్టీస్ అయితే
మీరు సేమ్ తీసుకుంటారా లేదా మైండ్కి ఏమనిపిస్తే అది ఫాస్ట్గా పిక్ చేసుకుని చేసుకెళ్ళిపోవచ్చు అలవాటుని బట్టి. ఇప్పుడు ఇది చూడగానే మీకు ఏం స్ట్రైక్ అవుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి చూడగానే ఏ 3 కూడా ఉన్నట్టు అనిపించట్లేదు. సో ఈ 3 తీసుకున్నాం అనుకోండి, ఈ 2 వెళ్తున్నాయి, లాస్ట్ ది డిఫరెంట్. సో 2 వెళ్తున్నాయి, లాస్ట్ డిఫరెంట్. సో మ్యాచ్ అవ్వట్లేదు. 2 వెళ్తున్నాయి, లాస్ట్ డిఫరెంట్ లేదు, 2 వెళ్తున్నాయి, లాస్ట్ డిఫరెంట్, అండ్ ఇవి పైకి వెళ్తున్నాయి, సరిపోయింది. సో సి అన్నమాట ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకుంటే ఈ 3 పైకి వెళ్తున్నాయి. సో ఈ 3 ఇటు వెళ్తుంది, నెక్స్ట్ ఇది మ్యాచ్ అవుతుంది. సో మ్యాచ్ అవుతుంది కాబట్టి ఏ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూడగానే ఈ 3 ఓకే, ఈ 3 అవ్వట్లేదు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది అవ్వట్లేదు. నెక్స్ట్ ఇది వెళ్తుంది, ఇది అవ్వట్లేదు, ఇది వెళ్తుంది, ఇది అవుతుంది. సో డి ఆన్సర్. 21కి డి అనమాట. నెక్స్ట్ ఈ 2 వెళ్తుంది, ఒకటి డిఫరెంట్ గా ఉంది. ఓకే, సో 2 వెళ్తుంది, ఒకటి డిఫరెంట్ గా ఉంది. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ మనకి ఏముండాలి? ఇట్లా వెళ్తుంది, ఒకటి డిఫరెంట్, ఇట్లా వెళ్తుంది, డిఫరెంట్ లేదుగా, ఇట్లా వెళ్తుంది, డిఫరెంట్, ఇట్లా వెళ్తుంది, డిఫరెంట్. ఈ చూడక్కర్లేదు అనమాట, డైరెక్ట్ పెట్టేయచ్చు. ఫస్ట్ 4 లేదు కాబట్టి ఆప్షన్ డిఈఏ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ చూడగానే మనకి ఏమనిపిస్తుంది? చూడగానే ఏం కనిపించట్లేదు కాబట్టి డైరెక్ట్ గా ఏదో ఒకటి తీసేస్తే ఈ 2 ఇట్లా వెళ్తుంది, ఇంకోటి ఆపోజిట్ ఉంది. సో వెరిఫై చేసుకుంటే సరిపోతుంది, ఏనే ఆప్షన్. సో నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా అంతే, 3 ఏం కనపడట్లేదు కాబట్టి ఏదో ఒక 3 తీసుకుంటే ఈ 2 ఎట్లా వెళ్తుంది? ఆపోజిట్. 2 ఆపోజిట్ ఉంది, ఈ 2 లేదు, ఇక్కడ రివర్స్ ఉంది, ఇది కరెక్ట్ ఆపోజిట్. ఇది మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవుతుంది. ఓకే, సో అంటే బి ఆన్సర్ అనమాట. ఓకే, సో అలాగా ఏదో ఒక 3 తీసుకోవటం కానీ సేమ్ డైరెక్షన్ తీసుకుంటే ఇంకా బెటర్. ఓకే, నెక్స్ట్ సో ఇవి కూడా ఏ 3 ఉన్నట్టు కనిపించట్లేదు. అంటే చూసిన వెంటనే అనిపించాలి, మళ్ళీ దానికోసం ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు కదా. చూసినప్పుడు సేమ్ ఉన్నా కూడా ఒక్కోసారి అనిపించకపోతే వదిలేయండి, ఏదో ఒక 3 తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇది చూడండి, 2 పైకి వెళ్తుంది, ఒకటి కిందకి, 2 పైకి వెళ్తుంది, ఒకటి కిందకి. సో ఇక్కడ మనకి మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్. సో ఇక్కడ మనకి ఏం అనిపించట్లేదు కాబట్టి ఇక్కడ కూడా 3 తీసుకోండి. సో ఇక్కడ ఈ ఫస్ట్ తప్ప 2 కిందకి. ఓకే, ఇది మనకి సికి మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కంపేర్ చేసుకోండి, మిగతా 3 కూడా సేమ్ ఉన్నాయి. సో సి ఆన్సర్ అనమాట. సో అట్లా నెక్స్ట్ ఇది చూడండి, ఈ 4 కూడా మ్యాచ్ అవుతున్నాయి. సో ఈ 4 మ్యాచ్ అవట్లా, 4 మ్యాచ్ అవుతున్నాయి, మిగతా 2 ఆపోజిట్ లో రావాలి, బి ఆన్సర్. సో ఇది ఈ 3 అలాగే ఈ 3. సో ఈ 3 అవ్వట్లేదు, ఈ 3 అవ్వట్లేదు, ఈ 3 అవ్వట్లేదు, ఈ 3 కూడా అవ్వట్లేదు. సో ఈ ఆన్సర్ అనమాట. ఓకే, కాల్ చెక్ చేసుకోండి, ఈ సరిపోయింది. సో అంతే, ఈని మళ్ళీ మనం చెక్ చేయం ఎగ్జామ్ లో అయితే. ఇప్పుడు మామూలుగా మీకు ఫస్ట్ లో కొంచెం భయం ఉంటుందని చూపిస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇది చూడండి, ఈ 3 అండ్ ఫస్ట్ ఆ 3 చూసుకున్నట్టయితే ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు, ఇక్కడ మ్యాచ్ అవుతుంది, ఇటు రివర్స్. సో బి మ్యాచ్ అవుతుంది. సో అదే ఆన్సర్. నెక్స్ట్ ఈ 3. ఓకే, సో ఆ 3టికి మ్యాచ్ అవుతుంది కదా ఇక్కడ, అండ్ ఇది కూడా మ్యాచ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే, అలాగా చేసుకుంటే వెళ్ళిపోవడమే. ఉంటాయి ఒక 5 కానీ 10 కానీ టఫ్ కూడా ఉంటాయి, డిఫరెంట్వి. సో ఆ 10 కొంచెం మనం కొంచెం టైం టేకింగ్ అనిపించవచ్చు, వర్రీ అవ్వద్దు, మిగతా ఫాస్ట్ గా చేసేసుకోండి, సరిపోద్ది. వీటి దగ్గర ఒక్క సెకండ్ లేట్ అవుద్ది, అంతే, ఏం కాదు. మనకి ఇంకా లాస్ట్ ఈ సెట్ మనం చేసుకుంటే ఒక క్లారిటీ వచ్చేస్తుంది మీకు. అండ్ లాస్ట్ లో మీకు ఇలాగా సేవ్ నెక్స్ట్ అని కనిపించవచ్చు. అంటే మొత్తం 72 ఒకే దగ్గర కాకుండా వేరేలాగా ఇవ్వచ్చు, అంటే ఇంకో సెట్ లో. సో అప్పుడు సేవ్ నెక్స్ట్ కొట్టి అది కూడా చేయాలి, ఇక్కడతో అయిపోయినాయి అనుకోవద్దు. ఓకే, అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనం సో చూడగానే ఏం కనిపించలేదు కాబట్టి ఈ 2 ఇటు వెళ్తుంది, ఒకటి ఆపోజిట్. సో 2 ఇటు వెళ్తుంది, ఆపోజిట్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ 2 బయటికి వెళ్తుంది, మధ్యలోది ఇది. ఓకే, సరిపోయింది. సో బి ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ 3 ఇట్లా వెళ్తున్నాయి, ఈ 3 ఇట్లా వెళ్తున్నాయి. సో ఈ 3 అండ్ ఈ 3 వెళ్ళట్లేదు, ఈ 3 ఇలా వెళ్తున్నాయి, ఈ 3 ఇలా వెళ్ళట్లేదు, ఈ 3. సో ఈ 3 డి అనమాట ఆన్సర్. ఓకే, ఒకవేళ డి లేకపోతే ఈ చూడక్కర్లేదు. నెక్స్ట్ ఈ 3. సో ఈ 3 మ్యాచ్ అవుతలేదుగా, ఈ 3 మ్యాచ్ అవ్వట్లేదుగా. సో ఈ 3 మ్యాచ్ అవుతున్నాయి. నెక్స్ట్ దీంతో కంపేర్ చేసుకోండి, మ్యాచ్ అవుతుంది కదా. సో అంటే సి అనమాట ఆన్సర్. ఓకే, సో అలాగా. ఇప్పుడు నేను చూడండి ఇక్కడ ఏం పెట్టలేదు, అయినా కూడా మనం గుర్తు పెట్టుకోవాలి ఆ టైంలో, అంతే, తప్పదు. నెక్స్ట్ ఇది చూడండి, ఇది చూసుకుంటే ఈ 2 ఒకటి వెళ్తుంది, మధ్యలో ఆపోజిట్, 2 ఒకటి ఆపోజిట్, ఇది వెళ్తుంది, సరిపోయింది. నెక్స్ట్ కింద చూడండి, కిందది రివర్స్, లేదు వెళ్ళట్లేదు, ఇది వెళ్తుంది. సో కిందది సరిపోలేదు. సో అంటే ఈ ఆన్సర్ అనమాట, చెక్ చేయలేదు మనం, డైరెక్ట్ పెట్టేసాం. సో ఇక్కడ మనకి ఏది అనిపించట్లేదు కాబట్టి ఏదో ఒక 3 తీసుకుందాం. సో ఇట్లా వెళ్తుంది, ఒకటి ఆపోజిట్, ఇట్లా వెళ్తుంది, ఆపోజిట్. సో అప్పుడు కింద వెరిఫై చేయండి, కింద వెరిఫై చేసుకుంటే ఈ 2 సరిపోయింది. సో ఏ అనమాట.
నెక్స్ట్ ఈ 3 పైకి వెళ్తుంది, ఇక్కడ మనకి ఈ 3 పైకి వెళ్తుంది, అండ్ నెక్స్ట్ మనకి ఈ 2 కిందకి వెళ్తున్నాయి. సో ఈ 3 పైకి, ఈ 2 కిందకి వెళ్తలేదు. నెక్స్ట్ ఈ 3 పైకి, అండ్ తర్వాత ఈ 2 కిందకి, ఒకటి ఆపోజిట్. సో బి అనమాట. ఓకే కదా, ఒక ఐడియా అయితే వచ్చింది కదా. సో ఈ విధంగా సర్కిల్ టెస్ట్ అనేది మనం ఫాస్ట్ గా అయితే ట్రై చేయొచ్చు. సో మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. స్టార్టింగ్ ఒక్క రోజులో వచ్చేది కాదు, ప్రాక్టీస్ ని బట్టే వస్తుంది, వెంటనే చేయలేరు నార్మల్ గా. ఓకే, సో ఇదే విధంగా మిగతా టెస్ట్ల మీద కూడా ట్రిక్స్ గురించి తెలుసుకోవాలి, డీటెయిల్డ్ గా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అనుకుంటే మన ప్లే లిస్ట్ మీకు ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. మొత్తం అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, వాటిలో ఉండే ట్రిక్స్ ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అన్ని కూడా చెప్పాను అనమాట. సో తప్పకుండా అన్ని కూడా చూడండి ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో. అండ్ అలాగే విజన్ సర్టిఫికేట్ గురించి ఆల్రెడీ వీడియో అయితే చేశాను, ఒకవేళ దాని గురించి ఐడియా లేకపోతే ఒకసారి చూడండి. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలి అన్నది డెఫినెట్ గా కామెంట్ చేయండి, ఓకేనా. దాని మీద కూడా నెక్స్ట్ నేను వీడియో అయితే చేస్తాను. అలాగే మీకు ఏమైనా క్లాసెస్ కావాలంటే అది ఏఎల్పి కావచ్చు, గ్రూప్ డి టెక్నీషియన్, ఏదైనా కానీ, ఎన్టీపీసీ కానీ, ఏదైనా కానీ మన దగ్గర ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ ఇట్లాగా క్లాసెస్ అయితే ఉంటాయి, మ్యాథ్స్, రీజనింగ్ అన్ని. ఓకే, సో అదే గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ క్లాస్ కావాలన్నా, లేదా ఫ్రీగా కరెంట్ అఫైర్స్ కావాలన్నా, లేదా ఫ్రీగా ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నప్పుడు టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించిన పీడిఎఫ్స్ అండ్ క్లాసెస్ కావాలన్నా మన దగ్గర ఉన్నాయి. ఒకసారి కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ లో ఇచ్చిన యాప్ ఎగ్జామ్ ట్రిక్స్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు ఈ క్లాసెస్ అన్ని అక్కడ దొరుకుతాయి. ఫిట్టర్ కావచ్చు, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, టెక్నీషియన్ 3, ఏఎల్బికి సంబంధించిన కోర్సు. ఓకే, సో ఇవన్నీ చాలా తక్కువ ప్రైస్ కి అయితే ఉన్నాయి. కూపన్ కోడ్ SARA అని వాడితే ఇంకా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో తప్పకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ముఖ్యంగా ఇందులో క్లాసెస్ చెప్పిన నేను కానీ, మన టీం కానీ రైల్వే ఎగ్జామ్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ క్లియర్ చేసిన వాళ్ళు. నేనైతే పర్టికులర్ గా ఏఎల్పి టెక్నీషియన్ ఎగ్జామ్ క్లియర్ చేశాను, అలాగే ఎన్టీపీసీ కూడా క్లియర్ చేశాను. సో ఆ లెవెల్ కంటెంట్ అన్నది దొరుకుతుంది. అండ్ ఫర్దర్ గా మనం ఇంకా యాడ్ చేస్తున్నాం, ఇంప్రూవ్ చేస్తూనే ఉంటాం. అండ్ మీకు ఏదైనా అప్డేట్స్ కావాలి రైల్వే రిలేటెడ్ కానీ, గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అంటే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన మన టెలిగ్రామ్ కానీ, వాట్సాప్ ఛానల్ లింక్స్ అయితే ఉంటాయి, అందులో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ షేర్ చేస్తాను. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, శరణ్ తేజస్ అని. అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవచ్చు. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో ఇంకా బెటర్ క్లాసెస్ అవి వస్తూ ఉంటాయి, ఓకేనా. సో కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్ లో పెట్టుకుని ఉంచుకోండి. సో ఫైనల్ గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ వస్తాను. అలాగే ఎండ్ స్క్రీన్ లో ఇచ్చిన ప్లే లిస్ట్ అండ్ తర్వాత విజన్ సర్టిఫికేట్ సంబంధించిన వీడియోస్ తప్పకుండా చెక్అవుట్ చేయండి. సో అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, తేజస్.